హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. డైలీ నా మార్నింగ్ రొటీన్. మాకైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఇలా మొక్కలతో స్పెండ్ చేస్తాను కదా. సో ఈరోజు మార్నింగ్ ఇంటి ముందు సూర్యకిరణాలు పడి చెట్టు మీద ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో మొక్క చాలా అందంగా కనిపిస్తుంది. అలానే ఫ్రంట్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్లో ఎంత బాగుందో కదా. సో నేను రిలాక్స్ అయ్యే టైంకి ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడే ఇంకా రిలాక్స్డ్గా కూర్చుంటాను. ఇక మా మేడ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను, తను ఎప్పుడు వస్తుందా అని. తనేమో తీరిగ్గా 12:30కి అలా వస్తుంది. 3 days బ్యాక్ నేను ఒక వీడియో షేర్ చేశాను, నా ఇండోర్ ప్లాంట్స్ కలెక్షన్ అని చెప్పేసి. నేను పెంచుకునే మొక్కలు హెల్తీగా ఉండడానికి నేను ఏం యూస్ చేస్తానో అనే విషయాన్ని కూడా ఆ వీడియోలో అయితే షేర్ చేశాను. అయితే నా దగ్గర ఉన్న మెడిసిన్ వచ్చేసి నర్సరీలో తీసుకున్నాను. అది అమెజాన్లో కానీ ఏ వెబ్సైట్లో కూడా అవైలబుల్ లేదనమాట. సో ఆ ప్లేస్లో డిఏపి కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఆ వీడియోలో నేను చెప్పాను కదా, నేను వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ వీక్లీ వన్స్ మొక్కలకి ఇస్తూ ఉంటానని చెప్పేసి. ఇంకలాగా ఒక 1/2 లీటర్ బాటిల్లో 1 స్పూన్ చొప్పున డిఏపి వేసుకొని ఒక రోజంతా ఉంచామనుకోండి, అది కరిగిపోయి వాటర్లో డైల్యూట్ అయిపోతుంది కదా. దానిలో ఇంకొంచెం ఇంకా ఎక్కువ 1కి 4 వాటర్ పోసి మొక్కలకైతే ఇవ్వచ్చు. మామూలుగా డిఏపిని డైరెక్ట్గా వేస్తూ ఉంటారు కదా, అలా వేసినప్పుడు చిన్న మొక్కలు అనుకోండి అవి డ్యామేజ్ అయిపోతాయి. అంటే వాటి పవర్ ఎక్కువైపోయి చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేను ఇలా వాటర్లో అయితే డైల్యూట్ చేసిస్తాను కాబట్టి తక్కువ పవరే ఉంటుంది. మొక్కలు కూడా స్లోగా బలాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇంకా మా ఇంటి ముందు విరజాజి చెట్టు అయితే పూలు బాగా వస్తున్నాయి. సో నేను కొయ్యనని చెప్పాను కదా, మార్నింగ్ టైంలో స్మెల్ అయితే భలే వస్తుంది. చెట్టుకున్న పూల్ని మా మేడ్ కోసుకెళ్తూ ఉంటుందన్నమాట. 2 రోజుల నుంచి అయితే అలా వదిలేస్తుంది. అందుకే ఇంట్లోకి బాగా స్మెల్ వస్తుంది. ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకుంది అన్విత. సో దాని అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ ఆర్డర్ వచ్చినప్పుడు అన్విత కాలేజ్కి వెళ్ళింది. ఇంకా అలానే ఉంచేసాను నేనైతే ఓపెన్ చేయకుండా. తను వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామనేసి. పార్సల్ వచ్చింది. నువ్వు ఏదో ఆర్డర్ చేసావు కదా, ఏంటది అది? చూపిస్తా. ఏంటది అది? పేషెన్స్ ప్లీజ్. ఓకే, సో ఇదేంటి ఇంత చిన్నగా వచ్చింది? అవునా, ఓకే ఫస్ట్ ఆఫర్ అని చెప్పావు కదా, ఇదేనా? మేబీ దానివల్ల చిన్న తెచ్చుంటాడు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడా వాళ్ళది మేకప్ ఫిక్సర్ అనమాట. సో మేకప్ వేసుకున్నాక ఇదంతా లైక్ స్ప్రే చేసుకుంటే మేకప్ అలా స్టే అని ఉంటుంది. లైక్ మీరు ఎంత స్వెట్ అయినా కానీ లేకపోతే లైక్ వాటర్ ప్రూఫ్ లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. బట్ నేను ట్రై చేసిన మేకప్ ఫిక్సర్స్లో దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఇది నార్మల్గా మధ్యలో రీల్స్ కూడా వచ్చినాయి ఇది టెస్ట్ చేస్తున్నట్టు ఎంత వర్క్ అవుతుందని. ఇది దేన్ని బీట్ చేయలేదన్నమాట. సో ఇది బాగా వర్క్ అవుతుంది. అవును, మేకప్ ఫిక్సర్ అన్నావు కదా, సో దాన్ని బిఫోర్ మేకప్ కూడా వేసుకొని అలా కూడా వేసుకుంటే అలా కూడా ఫిక్స్ అయి ఉంటుంది. యా, కొంతమంది అలా చేసుకుంటారు. నచ్చింది లైక్ నార్మల్గా ఫస్ట్ మేకప్ వేసుకునే ముందు స్ప్రే చేసుకొని మేకప్ వేసుకొని మళ్ళీ స్ప్రే చేసుకుంటారు. లేదంటే కొంతమంది నార్మల్గా లైక్ స్కిన్ కేర్ అదంతా చేసుకొని మేకప్ వేసుకొని జస్ట్ లాస్ట్లో స్ప్రే చేసుకుంటారు. ఇది ఎలా అయినా చేసుకోవచ్చు, బోత్ ద వేస్ ఇట్ విల్ వర్క్. బట్ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి లాస్ట్లో ఒకటి వేసుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి స్నేల్ మ్యూసిన్. సో రీసెంట్గా నేను వాడుతున్న ప్రోడక్ట్ అనమాట ఇది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ లిటరలీ ఎంటీ, ఒక్క చుక్క కూడా మిగలలేదు ఇందులో. సో బాగా వర్క్ అయింది నాకు ఇది. అందుకని చెప్పి అది అయిపోయిందని ఇంకోటి ఆర్డర్ ఇచ్చుకున్నా. నెక్స్ట్ టైం నుంచి ముందే స్టాక్ పెట్టుకోవాలి బికాజ్ ఇది రావడానికి ఆల్మోస్ట్ ఒక 1 week పట్టింది. 1 week అసలు ఏం వాడలే. సో కొంచెం బొబ్బలు పెరిగిపోయిన ఫీలింగ్. బట్ దిస్ హెస్ బిన్ అ గేమ్ చేంజర్ నాకు. ఇదేంటంటే ఇది లైక్ స్కిన్ కేర్ కింద వస్తుంది ఇది. సో స్కిన్ మీద ఉన్న మచ్చలు లైక్ యాక్నే కంట్రోల్ కానీ లేకపోతే స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో స్నేల్ మ్యూసిన్ అది అంతే, ఈ 2 వచ్చినాయి. యాక్చువల్లీ నిన్న ఇంకొచ్చి చూసాను, అది కూడా ఆర్డర్ పెట్టుకోవాలని ఉంది. కానీ ఇది వచ్చాక ఫస్ట్ తిడతా కదా, చెప్పలేదు నీకు. సో ఇది వచ్చాక మళ్ళీ నీకు చెప్పి అది పెడదామని చెప్పేసి ఉన్నా. సో ఇది ఎలా యూస్ చేయాలో చెప్పలేదు.
ఇదేం లేదు, జస్ట్ క్లెన్స్ చేసి ఫేస్ని క్లెన్స్ చేశాక డ్యాంప్ లైక్ వాటర్ లైక్ మరీ ఫేస్ అంత డ్రైగా తుడుచుకోకుండా జస్ట్ డ్యాంప్ ఫేస్ మీద ఇది అప్లై చేయాలన్నమాట. లైక్ ఆల్మోస్ట్ వాళ్ళు చూపించే విధానం మొత్తం ఫేస్కి ఎంత డిఫరెంట్ లైక్ టైప్స్ ఆఫ్ లైక్ స్కిన్ ఉంటుంది కాబట్టి సో మీకు ఫేస్కి తగ్గట్టు అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకొని లైక్ ఆఫ్టర్ ఇట్ సెట్స్ డౌన్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అలా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే బిఫోర్ ఆఫ్టర్ అంటే నైట్ కాదా? నైటే యాక్చువల్లీ నాకు అంతగా ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ నైట్ కొంతమంది వాడతారు, మార్నింగ్ కూడా వాడతారు కొంతమంది. సో స్కిన్ కేర్ కింద నేను అంతకుముందు నైట్ వరకే వాడేదాన్ని, పొద్దున కూడా వాడుతున్నారని ఈ మధ్య చూస్తున్నా. బట్ నీకు ఎలా తెలుసు ఇవన్నీ? ఇన్స్టా, యూట్యూబ్ రీసెర్చ్. స్కిన్ కేర్ కూడా చూస్తావా? ఇన్స్టా కదా ఫాలో అయ్యేది ఎక్కువ. అయితే యూట్యూబ్లో లైక్ వీడియోస్, ఇది కొరియన్ బ్రాండ్ అనమాట యాక్చువల్లీ. సో ఫుల్ వైరల్ అయింది. తర్వాత యూట్యూబ్, ఇన్స్టా మొత్తం ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వాడుతున్నా. ఓకే, నేను కూడా రాసుకోవచ్చా? నువ్వు రాసుకోవాలంటే ఇంకోటి కొనిపెట్టాలి నాకు. ఓకే సరే, యూస్ ఏంటి ఇది రాసుకోవడం వల్ల? చెప్పా కదా, హెయిర్ స్కిన్ టెక్స్చర్ మారుతుంది. లైక్ యాక్నే స్కార్స్ తగ్గుతాయి, పోర్స్ తగ్గుతుంది, తర్వాత ఉన్నాయి స్కిన్కి కావాల్సిన గ్లాసీనెస్ వస్తుంది. యాక్చువల్లీ నేను చూసాను అన్నా కదా ఒక ప్రోడక్ట్, అది కూడా అదే స్కిన్ గ్లాసీనెస్ కోసమే. నా కళ్ళు ఇప్పుడు దాని మీద పడ్డాయి, చూద్దాం ఎన్ని రోజులకి వస్తుందో నా దగ్గరికి అది. అది వచ్చాక ఇంకో వీడియో చేస్తాను. సో దాని గురించి కూడా నేను ట్రై చేసి కొన్ని రోజులు లైక్ వచ్చాక పెడతా వీడియో, తర్వాత కొన్ని రోజులు ట్రై చేసి దాని రివ్యూ కూడా పెడతా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను షేర్ చేసే వీడియోస్లో ఎక్కువ కామెంట్స్ ఉన్నాయి అంటే వాటిలో ఎక్కువగా ఇలా సెకండ్ స్టడ్స్ ఇయర్ రింగ్స్ చూపించమని, వాటి డీటెయిల్స్ చెప్పమనే కామెంట్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ మధ్య ఇన్స్టాలో కూడా అన్వితాకి కానీ నాకు కానీ బాగా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట వీటి డీటెయిల్స్ షేర్ చేయమని చెప్పేసి. సో నేను ఈ వీడియో ఇంతకు ముందు కూడా చేశాను, అయితే మళ్ళీ చేస్తున్నాను కొత్త వాళ్ళ కోసం. నేను యూస్ చేసేవి కానీ అన్వితావి కానీ సేమ్ ఇద్దరి కూడా డైమండ్సేనండి. నేను ఎక్కువగా డైమండ్సే ప్రిఫర్ చేస్తాను. అంటే చిన్న సైజు ఉంటాయి కదా పైన సెకండ్ స్టడ్ అంటే, సో సింపుల్గా డైలీ వేర్ పెట్టుకున్నా కూడా ఏమీ పాడవు అనమాట. అందుకని ఇంకా వాటికైతే డైమండ్సే ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర ఇంకా చిన్న చిన్న కలెక్షన్ ఇంకా ఉందన్నమాట. సో అవన్నీ కూడా నేను మల్బార్ గోల్డెన్ డైమండ్స్లోనే తీసుకున్నాను. అయితే సెకండ్ స్టడ్ కింద యూస్ చేస్తున్నాను వీటిని. నార్మల్గా పోగులే తీసుకున్నాను, అంటే కింద పెట్టుకోవడానికే తీసుకున్నాను, కానీ పైన కూడా సెట్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే నా చెవులు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, సో కవర్ అయిపోతుంది అనమాట. అందుకని ఇంకా ఈ మధ్య ఇలా పెట్టుకుంటున్నాను. సో అన్వితావి కూడా అంతే. ఎవరైనా షాప్కి వెళ్ళి సెకండ్ స్టడ్ అంటే చిన్నవే చూపిస్తారు. సో నేను అలా అడగకుండా మనం రెగ్యులర్గా పెట్టుకునే పోగుల్లో చిన్న సైజు వెతుక్కొని ఇలా సెకండ్ స్టడ్ కింద యూస్ చేస్తానన్నమాట. సో ఆ చిన్న ట్రిక్ ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. సో మేము పెట్టుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఇలా వీడియోస్లోనే కాదు డైరెక్ట్గా కూడా అడుగుతూ ఉంటారు. కొత్త వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇవి ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి, అంత బాగుంటాయి. అలానే అన్విత కాలేజ్లో వాళ్ళ లెక్చరర్స్ కూడా అడుగుతూ ఉంటారంట ఇవి బాగున్నాయి అని చెప్పేసి. సో వచ్చి అన్విత అయితే నాతో చెప్తూ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్విత రివర్స్ పెట్టింది, పైన పెట్టాల్సింది కింద, కింద పెట్టాల్సింది పైన. అయినా సరే లుక్ అయితే కొంచెం డిఫరెంట్గా బాగుంది కదా. ఇంక ఇలా ఉన్న వాటినే మార్చి కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటూ ఉంటాము. సో ఇవి చిన్న చిన్న పోగులే కాబట్టి మనకి 20,000 to 30,000లో వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రైస్ ఎక్కువ పెరిగింది కాబట్టి మేము తీసుకున్నప్పుడైతే 10,000-15,000లో వచ్చేసినాయి. అయితే సెకండ్ స్టడ్ కింద పెట్టినవి ఇప్పుడు రివర్స్ కూడా తిప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు కిందకు ఉన్నాయి అనమాట, దీన్ని పైకి తిప్పితే మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. సేమ్ నేను పెట్టుకున్నవి కూడా అంతే. సో నేను పెట్టుకున్నవి అయితే కొంచెం లాంగ్ ఉంటాయి అన్నమాట. అందుకని ఇంకా నేను నార్మల్గా కింద పెట్టుకున్న పోగు పైన సెకండ్ స్టడ్ కింద పెట్టుకున్న పోగు కలిసిపోతుందని చెప్పేసి ఇంకా పైకి తిప్పుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు కిందకు కూడా దిగుతూ ఉంటుంది అనమాట, దాన్ని సరి చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఈ స్టడ్స్ మీద డౌట్ అయితే క్లియర్ అయిపోయి ఉంటుంది కదా. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడైతే నైట్ మా డిన్నర్కి అయితే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ విత్ పన్నీర్ కర్రీ అనమాట. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
సో రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో వచ్చిన తర్వాత అందరూ కూడా ఇలా వెరైటీలు అయితే చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు కదా. అయితే అంతకుముందేమో రెస్టారెంట్లో మాత్రమే ఈ ఫ్లేవర్ అనేది దొరికేది. సో ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి మనం కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ బటర్ వేసుకొని దానిలో టమాటోలు ఉల్లి ముక్కలు కట్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసాను. సో అవి పక్కకు తీసేసి నెక్స్ట్ ఏమో పన్నీర్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని పన్నీర్ని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు ఉల్లి ముక్కలు టమాటోలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత సో అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని స్పైసెస్ వేసుకున్నాను. సో చెప్పడం మర్చిపోయాను, ఇందాక టమాటో ఉల్లి ముక్కలు ఫ్రై చేసుకున్నప్పుడు దానిలోనే 2 యాలకులు వేసుకోండి. అచ్చంగా రెస్టారెంట్ ఫ్లేవరే వచ్చేస్తుంది. మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా బటర్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీకి వేసుకున్న ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటో ఉల్లి ముక్కల పేస్ట్ కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో జారు కడిగిన నీళ్ళు అయితే దీనిలో యాడ్ చేస్తున్నాను. అలా కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట. పన్నీర్ కర్రీ చేయడం చాలా ఈజీ అండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మార్నింగ్ టైం అయినా బ్రేక్ఫాస్ట్కైనా అలానే లంచ్ బాక్స్ ప్రిపరేషన్కైనా కూడా ఈజీ అనమాట ప్రాసెస్ అనేది. సో ఇంకా మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ ముక్కలకు కూడా ఆ గ్రేవీ అంతా పట్టేలాగా తిప్పుకొని ఇంకా లాస్ట్లో దించే ముందు కొంచెం జీలకర్ర పొడిని అయితే యాడ్ చేస్తాను. అలానే కొత్తిమీర, ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కసూరి మేతి అయితే ఇంపార్టెంట్ అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలంటే ఈ కసూరి మేతి అయితే కంపల్సరీగా వేయాలి. చాలా బాగుంది, స్పైసీగా. ద బెస్ట్ రోజు ఇప్పుడు దాకా చేసిన దాంట్లో హడావిడి చేసినట్టుంది కదా, రెస్టారెంట్ స్టైల్ కన్నా బాగుంది. చపాతీలోకి ఈ పన్నీర్ కర్రీ కాంబినేషన్ అనేది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. కర్రీ కూడా చాలా బాగా టేస్టీగా కుదిరింది. సో అప్పుడప్పుడు డిన్నర్కి ఇలా స్పెషల్గా పన్నీర్ కర్రీ అయితే చేసుకుంటాము. నాకు ఫస్ట్ నుంచి కూడా మార్నింగ్ వంట కన్నా కూడా నైట్ వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మార్నింగ్ టైం అనుకోండి, బ్రేక్ఫాస్ట్ చేసి అది క్లీన్ చేసుకొని మళ్ళీ వంట స్టార్ట్ చేయాలంటే చేసే పని మళ్ళీ గ్యాప్ లేకుండా చేస్తూనే ఉన్నట్లు అనిపిస్తుంది. అలా కాకుండా సాయంత్రం అనుకోండి కొంచెం ఫ్రీగా ఉంటాం కదా, కిచెన్ కూడా నీట్గా ఉంటుంది. నైట్ జస్ట్ వంట వరకు చేసుకొని మళ్ళీ వెంటనే ప్లాట్ఫామ్ అది క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నాకు అందుకని నైట్ వంట చేయడం అంటే ఇష్టం. నైటే మొత్తం గిన్నెలన్నీ వాష్ చేసుకొని ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా కిచెన్లోకి అడుగు పెట్టచ్చు. ఇలా మీలో ఎంతమందికి నచ్చుతుంది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.